క్షేత్రంలో భక్తుల రద్దీ, శివస్వాములపై లాఠీచార్జ్ వివాదాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ నుంచి మంత్రులు, సీఎస్, డీజీపీలతో రివ్యూ చేశారు. జిల్లా అధికారులు శ్రీశైల క్షేత్రంలో తీసుకున్న చర్యలను సమీక్షించారు. మంత్రులు ఆనం, అనిత భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. భక్తులకు వసతి కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. దీక్షలు వేసుకుని కష్టపడి ఆలయానికి చేరుకునే భక్తులను అగౌరవపరిచేలా ఎవరూ వ్యవహరించొద్దని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు. శివరాత్రికి ఇబ్బందులు జరగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇక శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ, శివస్వాములపై లాఠీచార్జ్ వివాదాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, అనిల్, అష్టాదశ శక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగం, భూమండలానికి స్థానంగా విరాజిల్లుతున్నటువంటి మహిమాన్విత పుణ్యక్షేత్రంలో శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మల్లన్నను కళ్ళారా తిలకించేందుకు దేశం మొత్తం నలువైపుల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులైతే ప్రతిరోజు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు స్వామివారి దీక్షను మండల కాలం పాటు తీసుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించుకొని ఇరుముడులు ధరించి పాదయాత్రగా కూడా శివస్వాములు పెద్ద ఎత్తున శ్రీగిరికి చేరుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఇరుముడులు దర్శించుకున్నటువంటి ఇరుముడులు ఏదైతే తీసుకొని వస్తున్నటువంటి శివస్వాములకు ప్రత్యేకంగా స్వామివారి స్పర్శ దర్శనం అయితే ఆలయ అధికారులు కల్పించారు. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వస్తున్నటువంటి ఆనవాయితీ. ప్రధానంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా దగ్గర 3 నుంచి 4 రోజుల పాటు శివస్వాములకు స్పర్శ దర్శనం అయితే కలిగిస్తారు. మరోవైపు సివిలియన్స్ ఎవరైతే వస్తున్నారో కంకణ ధారణ చేసిన తర్వాత వారికి మాత్రము స్వామివారి స్పర్శ దర్శనం అనేది కూడా నిలిపివేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇరుముడు ధరించిన ప్రతి శివస్వామి కూడా స్వామిని స్పర్శించుకోవాలని చెప్పేసి కూడా ఆరాధపడతారు. కాబట్టి వీలైనంత త్వరగా, అంటే ఏదైతే నిర్దిష్ట సమయం దేవస్థానం నిర్ణయించింటుందో ఆ సమయం లోపల స్వామి ఆలయానికి చేరుకోవాలి, స్వామిని దర్శించాలని చెప్పేసి కూడా ఆరాధపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వేల మంది శివస్వాములు ఇరుముడు ధరించి శ్రీశైల క్షేత్రానికి చేరుకున్నారు. అయితే గతంలో మాత్రం ఒకసారికి శివస్వాములు వచ్చినా, సివిలియన్స్ వచ్చినా ఒకటేసారి 50 నుంచి 60 వేల మంది వచ్చినా కూడా ప్రత్యేకంగా ఆలయ అధికారులు అన్ని సదుపాయాలు చేసి స్వామివారి దర్శనం చాలా సులభతరంగా చేపించి పంపించినటువంటి చరిత్ర కూడా శ్రీశైలానికి గతంలో ఉంది. సో ప్రత్యేకంగా కితాబు కూడా అందుకుంది. ఇటు మంత్రులైతేనేమి, అలాగే అధికారులైతేనేమి శ్రీశైలానికి సంబంధించినటువంటి సిబ్బంది పైన జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి కంప్లీట్ గా కూడా ప్రత్యేకంగా గుర్తిస్తూ క్రౌడ్ మేనేజ్మెంట్ ను, క్రౌడ్ కంట్రోల్ ని ప్రత్యేకంగా దేవస్థానానికి సంబంధించినటువంటి సిబ్బంది ఎలా చేస్తారనే దానిపైన కూడా ప్రశంసలు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా అనేకం ఎన్నో ఉన్నాయి. కానీ మరి నిన్నటి నుంచి కూడా ఒక్కసారిగా ఎక్కువ మంది శివస్వాములు రావడం, వారిని దర్శనానికి లోపలికి అలౌ చేయటటువంటి నేపథ్యంలో కాస్త సమయం ఎక్కువగా పట్టింది. అంటే దగ్గర 7 నుంచి 8 గంటల పాటు ఆ స్వామివారి దర్శనానికి సమయం పట్టింది. ఈ నేపథ్యంలోనే 10 కిలోమీటర్లు పాదయాత్రగా తరలి వచ్చినటువంటి శివస్వాములందరూ కూడా సంయమనం కోల్పోయారు. అంటే స్వామిని త్వరగా దర్శించుకోవాలి, అలాగే వారి తలల పైన ఉన్నటువంటి ఇరుముడిని స్వామికి సమర్పించుకోవాలి అన్నటువంటి రీతితో చాలా వరకు కూడా అంటే వెయిట్ చేసి ఇంకా ఉండలేక ఒక్కసారిగా కూడా దేవస్థానం అధికారుల పైన కూడా పూర్తిగా ఆగ్రహ విషయాలు వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి తాము గ్రిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పడేసేందుకు కూడా ప్రయత్నించారు. మరోవైపు ఒకసారిగా బాబుగా లోపలికి వెళ్లేటటువంటి క్రమంలో ఎవరైతే ఏఎస్పీ యుగంధర్ బాబు ఉన్నారో వారిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. చేతకాకపోవడంతో ఒకసారిగా వారిని అంటే భయపెట్టాలనేటువంటి ఉద్దేశంలో తమ లాఠీలకు పని చెప్పడం, అలాగే 2-3 శివస్వాములకు కూడా లాఠీ దెబ్బలు తగిలాయని చెప్పేసి కూడా అక్కడ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా కూడా ఒకసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే బైఠాయించి ఇటు ఆలయానికి సంబంధించినటువంటి పరిపాలనా అధికారి పైన, అలాగే ఇటు పోలీసుల పైన కూడా తీవ్ర నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఆ పరిస్థితి కూడా చెయ్యి దాటిపోతుందనేటువంటి నేపథ్యంలో ఒకసారిగా పోలీసులందరూ కూడా అప్రమత్తమయ్యారు. చాలా వరకు వారికి సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. విషయం ఉన్నతాధికారులకు తెలియజేయడంతో డిఐజీ, కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ తో పాటు అలాగే నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి హుటాహుటిన శ్రీశైల క్షేత్రానికి తరలి వెళ్లి పరిస్థితిని పూర్తిగా సమీక్షించారు. శివస్వాములకు నచ్చజెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా వీలైనంత త్వరగా స్వామి స్పర్శ దర్శనం కలిగిస్తామని చెప్పేసి భరోసా ఇవ్వడమే కాకుండా లైన్లను కూడా అత్యంత సాఫీగా
త్వరగా నడిచే విధంగా పూర్తిగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. దీంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా పూర్తిగా సాఫీగా అయితే లైన్లు పోతున్నటువంటి పరిస్థితి, క్యూ లైన్లు అన్ని కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి బీజేపీ చీఫ్ మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరుముడు ధరించినటువంటి దీక్ష తీసుకున్నటువంటి భూస్వాముల పైన ఏ రకంగా లాఠీ చార్జ్ చేస్తారు, అలాగే పోలీసులు ఏ రకంగా సంయమనం కోల్పోతారని చెప్పేది కూడా ఆయన ప్రశ్నించారు. ఇటువంటి ఘటనలు ఇంకోసారి పునరావృతం కాకుండా గట్టి చర్యలు అధికారులు తీసుకోవాలి. ప్రధానంగా ఎవరైతే ఆలయానికి వస్తున్నటువంటి భక్తులు కేవలం వారు స్వామికి సంబంధించినటువంటి భక్తితో వస్తారు, సో వారిని వీలైనంత సంయమనంతో మంచిగా దర్శనం చేపించి శాంతంగా బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాని ఒక అసాంఘిక శక్తుల మాదిరిగా వారి మీద ఎవరైతే అసాంఘిక శక్తులు ఉంటారో, అలాగే సంఘ విద్రోహ శక్తులు ఉంటాయో వారి మీద ప్రవర్తించినట్టు దయచేసి భక్తుల మీద ప్రవర్తించకండి అని చెప్పేసి కూడా ఆయన ఒక మీడియా ప్రకటన కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి విషయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియడంతో ఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రులతో సమావేశాల్లో బిజీగా ఉన్న సంబంధిత అధికారులతో ఇమ్మీడియట్ గా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆలయాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పటికీ కూడా తమకు తెలియజేయాలని, ఎవరు కూడా సమయం కోల్పోవద్దని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి సూచించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది అని. రైట్ హరికృష్ణన్, థ్యాంక్ యూ.